చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో మామిడి రైతుల సమస్యలపై చెలో కలెక్టరేట్ ధర్నాలు జయప్రదం చేయాలని రైతులు పిలుపునిచ్చారు. పూతలపట్టు మండలం పూతలపట్టు టు కోతకోట గ్రామ పంచాయతీ పరిధిలోని చెర్లోపల్లి గ్రామంలో బుధవారం ఉదయం రైతు చెంగల్రెడ్డి మాట్లాడుతూ, రైతే రాజు, రైతు లేనిదే రాజ్యం లేదని అన్నారు. మామిడి రైతులకు గుజ్జు పరిశ్రమలు చెల్లించాల్సిన కిలోకు 8 రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా పరిశ్రమలు బకాయిలు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతు సమస్యపై ప్రభుత్వం అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 22వ తేదీ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని రైతులను కోరారు. కొన్ని ఫ్యాక్టరీలు మాత్రం 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు ఇవ్వడం జరిగింది. దక్కని ఫ్యాక్టరీలు ఒక న్యాయపరిస్థితి కూడా రైతులకు ఇవ్వలేదు. రైతులు చాలా అధమ స్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేపు సీజన్కు చెట్టు తవ్వాలా, మందులు కొట్టాలా, ఎరువులు వేయాలా, ఇన్ని కార్యక్రమాలు ఉన్నా రైతులకు ఇంతవరకు డబ్బులు ఇవ్వడం చాలా దారుణం. ఈ విషయమై కలెక్టర్ గారు 8 రూపాయలు ప్లస్ 4 రూపాయలు అనే ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మేలో. తర్వాత అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రి కూడా వచ్చి జిల్లా పర్యటనకు వచ్చి 8 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. తదుపరి సీఎం గారు కూడా వచ్చి గుజ్జు పరిశ్రమ వారితో మాట్లాడి 8 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ రైతులకు ఈ న్యాయం జరగలేదు. కాన ఈరోజు రైతు బాధలు తట్టుకోలేకుండా సెలవు కార్యక్రమం ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ గుజ్జు పరిశ్రమ వాళ్ళతో సంప్రదించి 8 రూపాయలు ఇప్పించడము, లేదంటే వారే మా రైతు ఖాతాలకి డబ్బులు ఇవ్వడము చేస్తే తప్ప రైతు మనుగడ లేదు. రైతు రాజ్యం, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతుకు దేశాన్ని ఎన్నుముక అని నానుడిని గుర్తుంచుకొని రైతుకు న్యాయం చేయాలని కోరి తెలియజేస్తున్నా. రైతులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చెలో కార్యక్రమ ప్రోగ్రాంకి వచ్చి కార్యక్రమం జయప్రదం చేసి రైతు అనే నినాదాన్ని నిలబెట్టుకోవాలా, రైతు యొక్క గౌరవాన్ని నిలబెట్టాలా, మన యొక్క కోరికలు తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం. తప్పనిసరిగా రైతులందరూ రావాలని కోరుతున్నాను. పూతలపట్టు చెర్లోపల్లి.